హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ ని, సెలబ్రిటీ కోచ్ ని. మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని, మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్, ఏంజల్స్ రక్షణ, ఈ ప్రపంచం మీకు అనుకూలంగా మీరు కోరుకున్న జాబ్ గాని, అప్పులు తీరటం గాని, ఆరోగ్యం కోసం గాని, సమస్తం మీకు ఏం కావాలో అన్ని చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. మనం క్లాసెస్ గురించి చెప్పుకుంటే, మే నెల 11వ తేదీన సండే విజయవాడలో ఒక స్టార్ హోటల్లో మనం ధనవంతులు అవటం ఎలా, ఉన్న సమస్యల నుంచి ఎలా బయటపడాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఆరోగ్యం కోసం, జాబ్ కోసం, బిజినెస్ లో లాభాల కోసం, ఇంకా మనం ఏం కోరుకుంటున్నామో మ్యారేజ్ కోసం, ఇంకా ఏది హౌస్ కోసం, గోల్డ్ లోన్ తీర్చడం కోసం, సమస్తం ఈ యొక్క క్లాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ధనవంతులు అవ్వాలంటే మన లైఫ్ స్టైల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా ఉండాలి, ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఎలా విశ్వాన్ని కోరుకోవాలి, ఇలా అనేక విషయాల గురించి ఆ క్లాసు ప్రతి నెల రెగ్యులర్ గా జరిగే క్లాసు లాగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరైతే ధనవంతులు అవ్వాలి, నా లైఫ్ మారాలి, ఈ నెగటివ్స్ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి బయటపడాలి, ఒక సరికొత్త జీవితాన్ని ఆ ఉంటున్న ఏరియాలో అందరికంట గొప్పగా జీవించాలి, ఇతరులకి ఆదర్శంగా నిలవాలి అనుకున్నప్పుడు అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి, ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో ఈ విశ్వ సంపదలు మనకు అనుకూలంగా ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మనకి ఎలా మిరాకులు చేస్తుంది, మనం ఏం చేయాలి, ఇలాంటి అనేక విషయాల గురించి ఆ క్లాస్ లో చాలా క్లుప్తంగా అర్థమయ్యేలాగా తెలుగులోనే ఉంటుంది. ప్రతి ఒక్కరి హృదయాల్లో సంపన్నులు అవ్వాలని ఆలోచనలు నాటడం అనే విత్తనాలు నాటడం ద్వారా ఆ ధనవంతులు ఎలా అవుతాము, అది ఎలా సాధ్యం, మన దగ్గరికే, మనం ఉన్న చోటికి అవకాశాలు మనల్ని వెతుక్కుంటే ఎలా వస్తాయి, అలాంటి మిరాకిల్స్ ఎలా జరుగుతాయి, అనేక విషయాల గురించి ఆ క్లాస్ లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరిగే క్లాస్ లో చెప్పడం జరుగుద్ది. లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మారిపోయేలాగా అంత అద్భుతంగా ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మే నెల 11వ తేదీ ఆదివారం నాడు జరిగే క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నవాడు. అలాగే మనం మే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మెడిటేషన్ క్లాసెస్, ఎలాంటి మెడిటేషన్ చేయాలి, లైఫ్ స్టైల్ మారటానికి చాలా దూరంగా ఉన్నవాళ్ళు, డైరెక్ట్ క్లాస్ కి రాలేని వాళ్ళు, ఈ ఆన్లైన్ క్లాసెస్ ఏదైతే జరుగుతున్నాయో మే 1వ తేదీ నుంచి ఉదయం 5 నుంచి 6 దాకా ప్రతిరోజు 5 రోజుల పాటు జరిగే ఈ క్లాసెస్ కి మనీ బ్లాక్స్ క్లీన్ అవటానికి, మనం కోరుకున్న కోరికలు నెరవేరటానికి, కోరుకున్న ఉద్యోగాన్ని పొందటానికి, ఇంకా ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చుకోవటం దగ్గర నుంచి, ఇంకా మన మైండ్ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి సంపూర్ణ ఆరోగ్యంతో యంగ్ గా ఉండటానికి, మనల్ని ఎవరో డిస్టర్బ్ చేయకుండా మనం కోరుకున్న వాటి మీద దృష్టి పెట్టి ఏది అనుకుంటే, ఎంత డబ్బు కావాలి, ఎలాంటి ఉద్యోగం కావాలి, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి, ఎలాంటి మైండ్ సెట్ తో విశ్వంతో కనెక్ట్ అవ్వాలని చాలా విషయాలు రోజుకు ఒక కొత్త రకంగా 5 రోజుల పాటు ఈ మెడిటేషన్ క్లాసెస్, రిచ్ క్లాసెస్ ఉంటాయి. అవి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మనం లింక్ పంపించడం జరుగుద్ది. 31వ తేదీ ఏప్రిల్ నెలాఖరికి లింక్ పంపించడం జరుగుద్ది. మే 1వ తేదీ నుంచి ఎర్లీ మార్నింగ్ ఈ క్లాసెస్ ప్రతిరోజు ఉంటాయి. అలా రాలేని వాళ్ళు ఈ ఆన్లైన్ క్లాసెస్, మెడిటేషన్ క్లాసెస్ ఉపయోగించుకుని మీ లైఫ్ ని మార్చుకోవచ్చు. అట్లాంటి వాళ్ళు, కింద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా ఎన్రోల్ చేసుకుని బుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అలాగే మనం మన లైఫ్ మారటానికి ఇంకా పర్సనల్ క్లాసెస్, డైరెక్ట్ గా 1-to-1 క్లాసెస్ రావచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ రావచ్చు, లేదా చాలా దూరంలో ఉన్నవాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీ సమస్యలకి ప్రతి దానికి, జాబ్ కోసం గాని, ఉద్యోగం కోసం గాని, అప్పులు తీర్చడం కోసం గాని, కొత్త ఇల్లు కోరుకోవటం కోసం గాని, మీరు ఎలా అవ్వాలనుకుంటున్నారు, ఆర్థిక సమస్యలు, అప్పుల్లో కోరుకుపోతే దాని నుంచి ఎలా బయటపడాలి, అనారోగ్యం నుంచి అనేక విషయాలు మీరు ఆన్లైన్ ద్వారా కూడా క్లాసెస్ 1-to-1 క్లాస్ కూడా నేర్చుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా డైరెక్ట్ గా కూడా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో బుక్ చేసుకుని డైరెక్ట్ క్లాస్ కూడా రావచ్చు. ఓకే, సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, మనం ప్రతిరోజు నార్మల్ జీవితం జీవిస్తున్నాం. ఇంకా గొప్పగా, గ్లామర్ గా, బెటర్ గా, బ్యూటిఫుల్ గా సమస్తాన్ని ఆకర్షించే టెక్నిక్ ఏంటి? హోపోనోపోనోతో మిర్రర్ టెక్నిక్. ఆ మిర్రర్ టెక్నిక్ లో అడ్వాన్స్డ్ గా అనంత విశ్వశక్తితో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, మనలోని మహోన్నతమైన శక్తితో
ఎలా ఆకట్టుకుని ఆ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మనకున్నటువంటి మానసిక సమస్యలు, అనారోగ్యం, ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి, ఈ మిర్రర్ టెక్నిక్ అడ్వాన్స్ గా ఎలా చేయాలి. ఈ మిర్రర్ టెక్నిక్ చేయాలంటే మనం కంప్లీట్ గా మారిపోవాలి. ఇప్పటి వరకు పడుతున్న టెన్షన్స్, బాధలు అన్ని ఒక క్షణం పాటు వాటిని ఆపేయాలి, డిలీట్ చేసేయాలి. ఆ ప్లేస్ లో మన శరీరం మొత్తాన్ని ప్రేమతో నింపాలి. అంటే ఇక్కడ మీ అందమంతా ప్రేమ శక్తి నుంచి, అంటే మనలోని ఆత్మ నుంచే జనించింది. ఆ ప్రేమ శక్తి మనలోని సోల్, ఆ ఆత్మ ద్వారా, ప్రేమ ద్వారా అమితమైన సౌందర్యం లభిస్తుంది. కానీ చాలా మంది ఈ భౌతిక రూపాన్ని ప్రశంసించుకోవటం లేదు. వాళ్ళ రూపాన్ని, వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ యొక్క ఫేస్ ని వాళ్ళే విమర్శించుకుంటున్నారు. లోపాలను, ఇక్కడ బాలేదు, అక్కడ బాలేదు, నేను అసలు అందంగా లేను, నేను నాకే నచ్చట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదని లోపాలు రోజంతా మాట్లాడుతున్నారు. మీలోని లోపాలే మిమ్మల్ని విచారంగా ఉంచుతున్నాయి, డబ్బు రాకుండా అడ్డుకుంటున్నాయి, అందం పెరగకుండా, యవ్వనంగా ఉండకుండా వయసు అయిపోయేలా చేస్తున్నాయి. మరిన్ని లోపాలతో మీరు మరింత విచారమే పొందుతున్నారు, దాన్నే రోజంతా ఆకర్షిస్తున్నారు. మీకు తెలుసా, సౌందర్య వ్యాపారం బహు విస్తృతమైనది. అది అమితమైన సౌందర్యాన్ని ఆకర్షించడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సౌందర్య వ్యాపారం కొన్ని లక్షల కోట్ల మంది లక్షల కోట్ల డబ్బు ఖర్చు పెడుతున్నారని తెలుసా. వందల కోట్ల మంది లక్షల కోట్ల డబ్బు కేవలం ఈ సౌందర్య వ్యాపారం, క్రీమ్లు, మనిషి కలర్ రావటానికి ఆ ప్రొడక్ట్లు, వాటిని తర్వాత ఆ పెర్ఫ్యూమ్స్ అని ఇంకా లగ్జరియస్ వాటికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల మంది. మీరు మీ శరీరాన్ని ప్రేమించకుండా ఆ సౌందర్య సాధనాల మీదకి ఆధారపడితే లోపలున్న ఆత్మ మిమ్మల్ని పునఃసృష్టి చేయకుండా అలాంటి ఎన్ని వాడినా ఉపయోగం లేదు. మీరే మీకు నచ్చకపోతే, మిమ్మల్ని మీరే ప్రేమించకపోతే మీలోని దైవశక్తి మిమ్మల్ని ఎలా పునఃసృష్టి చేస్తుంది? మీ గుండెల మీద చేయి వేసుకుని క్వశ్చన్ చేసుకోండి. నాకు నచ్చట్లేదు, నన్ను నేను ప్రేమించట్లేదు, నాలోని లోపాలు ఇతరులతో చెప్తూ నన్ను నేను డివైడ్ చేసుకుంటున్నాను, మరింత విచారాన్ని పొందుతున్నాను. అది ఆపేయాలి ఈ రోజు నుంచి. మీలోని ఆత్మ మీ ఫేస్ రూపంలో, అద్దంలో చూస్తూ ఉంటుంది. ఏం చెప్పాలి? ఫస్ట్ మొదటగా ముఖ్యమైన పాయింట్ నెంబర్ 1, ఈ రోజు నుంచి నన్ను నేను క్షమించుకుంటున్నాను. నేను చిన్ననాటి నుంచి ఈ క్షణం దాకా తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను అంటూ అద్దంలో, మిర్రర్ లో ప్రేమతో, నిజాయితీతో మీరు ఒప్పుకోవాలి. రెండో పాయింట్ ఏంటి? నన్ను నేను అమితంగా ప్రేమిస్తున్నాను, అమితంగా ఇష్టపడుతున్నాను. థర్డ్ పాయింట్, నన్ను నేను అప్రిషియేట్ చేస్తున్నాను, నేనంటే నాకు చాలా 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 ఇష్టం, అది చెప్పాలి. తర్వాత పాయింట్, నేను అందరికన్నా గొప్పవాడిని, గొప్ప అమ్మాయిని, గొప్ప అందగత్తెని, గొప్ప రాజకుమారుని అంటూ మిమ్మల్ని మీరు అద్భుతమైన పదాలతో ఆకాశానికి ఎత్తేయాలి. నాకు ఈ ప్రపంచం అంతా సహకరిస్తుంది, పంచభూతాలు, మనుషులు, డబ్బు, సంపదలు సమస్తం నాకు దాసోహం అవుతున్నాయి, నేను మహారాజుని, నేను మహారాణిని అంటూ ప్రేమతో ఈ శరీరంలో నుంచి ప్రేమ బయటకు రావాలి. ఆ ఎనర్జీ లెవెల్స్ ప్రేమతో ఆప్యాయంగా రావాలి. నార్మల్ గా ఫీలింగ్స్ లేకుండా చెప్తే పని చేయదు. డబ్బు నన్ను వెతుక్కుంటూ వస్తుంది. నాలోని దైవశక్తి ఈ ప్రపంచాన్ని, డబ్బుని, అన్నిటినీ చైతన్యపరిచి సులభంగా నా వద్దకు డబ్బు వచ్చేలా చేస్తున్నావు. నాలోని మహోన్నతమైన శక్తి, నీకు నా కృతజ్ఞతలు అంటూ మీలోని ఆత్మని మీ అద్దంలో చూసుకుని మీరే నమస్కరించాలి, ప్రణమిల్లాలి, మోకరిల్లాలి. అది దైవశక్తి, మరణం లేని శక్తి మీలో ఉంది. క్యూట్ గా మాట్లాడాలి, డిఫరెంట్ గా మాట్లాడాలి, మీరు డిఫరెంట్ గా తయారవ్వాలి. మీలాగా మరెవరు తయారవ్వకుండా అంత బ్యూటిఫుల్ గా మీరు మాట్లాడాలి. ఆ దైవశక్తిని మెప్పించాలి. మీలోనే గొప్ప ఆత్మ ఉంది, అది మిమ్మల్ని పునఃసృష్టి చేస్తుంది. అత్యంత సౌందర్యంగా, సంపన్నుడిగా, సంపన్నురాలుగా మీరు కోరుకున్న ప్రతిదీ తీసుకొచ్చే శక్తి, అమితమైన ప్రేమ శక్తి. హో పొనో పొనో చెప్పి, డియర్ మై సౌల్, ఐఎమ్ సారీ,
ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ప్రేమతో మీరు చెప్పండి. ఓపెనో చెప్పడం ద్వారా మీకు డబ్బు రాకుండా, మీకు కావలసిన వస్తువులు రాకుండా అడ్డుకుంటున్న ప్రతిదీ కూడా డిలీట్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. ఈ ప్రపంచంలో వ్యతిరేకత అంతా మీకు మాయమైపోయి ఈ హోపోనోపోనోని ప్రేమతో కొత్తగా ఆ ఫీలింగ్స్ ని యాడ్ చేస్తూ చాలా ఇష్టంగా చెప్పినప్పుడు వ్యతిరేకత అంతా మాయమైపోతుంది. అందరూ మీకు అనుకూలంగా మారుతారు, శత్రువులు మిత్రులు అవుతారు. పంచభూతాలు, ప్రకృతి, జీవరాశులు, డబ్బు, సంపదలు, విశ్వలోకాలు, ఈ భూమి అనే అందమైన ప్రపంచం మొత్తం మీకు ప్రణమిల్లుతుంది. ఎంత బాగా చెప్తారో. ఎందుకంటే మనలోని దైవశక్తి అనంత విశ్వశక్తితో వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది. ఇక్కడ మీరు ప్రేమను వ్యక్తం చేస్తూ, ప్రేమే అతి ప్రధానమైన దానిగా మీరు భావిస్తూ, మీ ఆత్మను మెప్పిస్తూ ఆ ప్రేమను ఆత్మకు అందిస్తే మీకు కావలసిన వాటిని అది తీసుకొస్తుంది. ఉదాహరణకి మీరు బైక్ కొన్నారు, అమ్మాయిలైతే స్కూటీ కొన్నారు, పెట్రోల్ పోయిపోతే ఆ బండి వెళ్ళదు. మీ ఆత్మకి ఏం కావాలి? మనలో 3 భాగాలు ఉన్నాయి. శరీరానికి ఆహారం కావాలి, రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్యాలెస్ లాంటి ఇంట్లో ఒక పట్టు పరుపు మీద రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది దానికి. సో మైండ్ కి ఏం కావాలి? సంగీతం కావాలి, మంచి మెడిటేషన్ కావాలి, విలువైన బుక్స్ కావాలి. మరి సౌల్ ఆత్మకి ఏం కావాలి? ప్రేమ కావాలి. ఎందుకు ప్రేమ కావాలి? దాని ఆహారం అదే. నువ్వు వ్యతిరేకతను చూపిస్తావా, ఏడుపును చూపిస్తావా, నీకు ఏడుపునే ఇస్తుంది. ప్రేమను చూపిస్తే ప్రపంచం నుంచి, మనుషుల నుంచి, కోరుకున్న అన్నిటి నుంచి ప్రేమ వస్తుంది. ఇక్కడ కారణం ఏంటి? ప్రేమ ఉంటే మీరు కోరుకున్న వాటిని అయస్కాంత క్షేత్రంగా అది ఆకర్షిస్తుంది, అన్ని మీ దగ్గరికి వచ్చేలా చేస్తాయి. మీరు ప్రేమను ఆ శక్తికి ఇస్తే, మిర్రర్ లో మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ, గాఢంగా ప్రేమిస్తూ, ప్రపంచంలో ఎవరు ప్రేమించినంతగా మీరు మిమ్మల్ని మీరు ప్రేమిస్తే, ముచ్చట పడిపోతే ఎంత ముచ్చట పడిపోతారో, మిమ్మల్ని మీరు చూసి ఎంత సంతోషిస్తారో అంత అందంగా ఉంటారు. మీ మొహంలో గీతలు మాయమవుతాయి, చర్మ సౌందర్యం మెరుగవటం మొదలు పెడుతుంది, జుట్టు చిక్కబడి బలపడుతుంది, కుదుళ్లు మెరుస్తాయి, వాటి రంగు చిక్కనవుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీరెక్కడికి వెళ్ళినా అందరినీ ఆకర్షిస్తారు. అందుకు కారణం ప్రేమ అని తెలుసుకుంటారు. ఇక్కడ ప్రాచీన గ్రంథాల్లో మనుషులు ఒకప్పుడు 100 సంవత్సరాలు జీవించేవారని చెబుతూ ఉంటారు. కొంతమంది 800 ఏళ్లు, కొంతమంది 500 ఏళ్లు, కొంతమంది 1400 సంవత్సరాలు, కొంతమంది 600 సంవత్సరాలు, ఇలా బ్రతికి ఉన్న సంఘటనలు మనకి కనిపిస్తా ఉంటాయి అప్పుడప్పుడు. అంటే వారు అలా ఉండాలని నమ్మారు, 100 సంవత్సరాలు జీవించాలని వారు ఆ విధంగా ప్రేమను ఆత్మకి ఇచ్చారు. వారి నమ్మకాలే జీవన ప్రమాణాన్ని మార్చేశాయి. తరాలు గడిచిన కొద్దీ ఆయు ప్రమాణం తగ్గడానికి కారణం మనిషి అజ్ఞానంతో రోగాన్ని తలుసుకుంటున్నాడు, భయాన్ని తలుసుకుంటున్నాడు. తనకు అంత కెపాసిటీ లేదు, తనకు ధైర్యం లేదు, భయం వేస్తుంది అని వణికిపోతూ ఆ రోగాలు ఎవరెవరికి వచ్చినాయో వాటి గురించి తెలుసుకుంటూ, ఏ డాక్టర్ని కలవాలో నెంబర్లు రాసుకుంటూ టీవీలో వాటిని ఆకర్షిస్తూ తన ఆయు ప్రమాణాన్ని తగ్గించుకుంటున్నాడని సైంటిస్టులు ప్రధానంగా వారి సర్వేస్ లో తెలుస్తున్నారు. ఈ జీవన ప్రమాణం తగ్గిపోవటానికి మెయిన్ కారణం వారిని వారు ప్రేమించుకోవట్లేదు. వారికి ఏం కావాలో అవి ఉన్నట్టుగా వారిని ఇష్టంగా అమితంగా ఆకర్షించట్లేదు, వారంటే వారికి ఇష్టం ఉండట్లేదు. అందువల్ల ఆయు ప్రమాణం తగ్గిపోతుంది, అనారోగ్యాలను ఆకర్షిస్తున్నారు, డబ్బు రావట్లేదు, పేదరికంలో మగ్గిపోతున్నారు. దీనికి కారణం ప్రేమ అనేది లేదు. ఈ మిర్రర్ టెక్నిక్, ప్రేమించుకోవటం, వాళ్ళని వాళ్ళు ఆకర్షించుకోవటం, సమస్తాన్ని కలిగి ఉన్నట్లుగా అద్భుతంగా ఒక గురువు ద్వారా నేర్చుకోవటం చేయటం లేదు. ఇక్కడ జీవశాస్త్రంలో మనిషికి మరణం తథ్యం అనేది ఎక్కడా కూడా నిరూపించబడలేదని రిచర్డ్ ఫెన్ అనే ఆ వ్యక్తి, రిచర్డ్ ఫెన్ మన్ అనే క్వాంటమ్ ఫిజిక్స్ నోబెల్ పురస్కార గ్రహీత 1918 నుంచి 1988 వరకు తను రాసిన పుస్తకాల్లో రాశారు, తన రచించినటువంటి. దీనివల్ల మీకేమనిపిస్తుంది? మరణం అనేది లేదు. నువ్వు నమ్మితే, భయపడితే, వణికిపోతే దాన్ని ఆకర్షిస్తావు మరణాన్ని. అదర్వైజ్ నువ్వు మరణాన్ని పొందలేవు. మరణం ఎందుకు సంభవిస్తుందో జీవశాస్త్రజ్ఞులు వాళ్ళు చెప్పేదాకా కూడా మీరు దాని గురించి భయపడకూడదు. మరి 100 సంవత్సరాలు 1400 సంవత్సరాలు బతికిన వాళ్ళు ప్రేమనే ఇచ్చారు ఆత్మకి. అసలు మరణం గురించి వాళ్ళు ఆలోచించలేదంట. ఇక్కడ మనకేంటి, తెల్లారు లేస్తే వాళ్ళు ఎవరో ఒకళ్ళు హార్ట్ అటాక్ తో చనిపోతే, మరొకరు ఒక యాక్సిడెంట్ లో చనిపోతే భయపడిపోతూ, వణికిపోతూ, నాకు కూడా అలా జరుగుద్దేమని రోజంతా తలుచుకోవటం ద్వారా ఆయు ప్రమాణాన్ని తక్కువ చేస్తున్నారు, త్వరగా వెళ్ళిపోతున్నారు. అంటే మనం ఏమని ఆలోచిస్తామో
దాన్ని పొందుతాము. ఒక భగవద్గీతలో ఏం చెప్పబడింది? నీ ఆలోచనలే నీకు వస్తువులుగా రూపాలుగా సంతరించుకుంటాయి. నువ్వేమని ఆలోచిస్తావు దాన్ని పొందుతావు. మరణం గురించి భయపడుతూ ఉంటే మరణాన్ని పొందుతారు. నేను అందంగా ఉన్నాను, సంపన్నుడిని అని ఆ అద్భుతంగా విహారయాత్రలో ఆ ఆనంద కరటాలు విహరిస్తూ ఉన్నప్పుడు వాటిని పొందుతారు. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. మీకు చేతనైతే మీరెంతకాలం బ్రతుకుతారని దాని మీద గరిష్ట పరిమాతం విధించుకోండి. ఖచ్చితంగా ఆత్మ అదే చేస్తుంది అంటారు. నాకు ఆయుష్ ఎక్కువ, నేను యంగ్గా ఉన్నాను, నేను ధనవంతుణ్ణి, నేను అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చానికి ఇక్కడ జన్మించాను, నా ద్వారా ఈ ప్రపంచానికి ఎన్నో మేలులు జరుగుతాయి అంటూ మిమ్మల్ని మీరు హయ్యర్ స్టేజ్ లో అద్భుతంగా పొగుడుకున్నప్పుడు ఆత్మ అది నిజం చేస్తుంది అంటున్నారు. అంటే మీరు రోజు రోధించటం మానేయాలి, అనారోగ్యం గురించి ఆలోచించడం మానేయాలి, వయసు గురించి ఆలోచించడం మానేయాలి. ఆ విశ్వ రహస్యాలు 6 అని మనం చెప్పాం, అవి తెలుసుకోవాలి. మీ విషయాలు ఇతరులకి షేర్ చేయకూడదు. మీరెంతో గొప్పవాళ్ళు, విలువైన వాడు అని పదే 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 మిమ్మల్ని మీరు అంగీకరించకపోతే మరొకరు మిమ్మల్ని ఎందుకు గొప్పవాడుగా గుర్తిస్తారు? మిమ్మల్ని మీరే ప్రేమించకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలా ప్రేమిస్తుంది? మీరే మీకు నచ్చకపోతే ఈ ప్రపంచంలోని 100 కోట్ల మందికి ఎలా నచ్చుతారు? మీకే మీకు అమితమైన ప్రేమ లేదు, ఇష్టం లేదు, ఆప్యాయతలు మీకే లేవు, మిమ్మల్ని చూస్తే మీరే ముచ్చట పడట్లేదు. ఈ ప్రపంచం మీకు ఎలా దాసోహం అవుతుంది అంటున్నారు. డియర్ ఫ్రెండ్స్, ఈ మిర్రర్ టెక్నిక్ లో ఉదయం ఫ్రెష్ అయిన తర్వాత, సాయంత్రం ఫ్రెష్ అయిన తర్వాత అందంగా అలంకరించుకొని బ్యూటిఫుల్ మాటలు మాట్లాడండి. అలాంటి ప్రేమని ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా చూడకూడదు. అంతగా ప్రేమించాలి, తప్పులను ఒప్పుకోవాలి, హో పొనొప్పును చెప్పాలి, ఆ తర్వాత మిమ్మల్ని పొగుడుకోవాలి, అత్యద్భుతంగా పొగడాలి. ఆ పొగడ్తలు చూసి మీ ఆత్మ పరవశించిపోయి మీకు అత్యంత సౌందర్యాన్ని ఇవ్వాలి, కోరుకున్న డబ్బుని ఇవ్వాలి, ఈ ప్రపంచంలో గొప్పగా ఎక్కువ కాలం జీవించేలాగా. ఆ వయసు గురించి మర్చిపోయి మీరు ఎప్పుడు యంగ్గానే, అట్రాక్టివ్ గానే, గొప్పగా గొప్ప గొప్ప ఆలోచనలే మాట్లాడండి. ప్రేమించండి ఈ ప్రపంచాన్ని, ప్రతి వస్తువుని ప్రేమించండి, ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ లేచిన కాంచి రాత్రి వరకు 108 కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించారు. అట్లాగే ఈ అడ్వాన్స్డ్ మిర్రర్ టెక్నిక్ మీరు ఉపయోగించుకుని మీ జీవితాల్లో వెలుగులు నింపాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.